హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. సో మొన్న కూటమి ప్రభుత్వం ఒక ఈవెంట్ అయితే జరుపుకున్నారండి. మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి సరదాగా స్కిట్స్ చేసి అందరూ సరదాగా నవ్వుకున్నారు. సో దాంట్లో ఒక వీడియో మీద ఒక ఆయన ట్విట్టర్లో ఒకటి ట్యాగ్ అయితే చేశాడు. అసలు ఎందుకు చేశాడు ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇదని వీడియో, ఒకసారి వీడియో చూద్దాం. ఎవడాడు ఎవరు పనుకున్న నెంబర్ అన్న అందుపోలికి నాకు అందుపోలికి నాకు అందుపోలికి నాకు అందుపోలికి నాకు సో చూసారు కదండి వీడియో అయితే ఇది. సో దీన్ని ట్యాగ్ చేస్తూ ఒక లైన్ అయితే పెట్టారు. అదేంటో చూద్దాం ఒకసారి. 2029లో ఎలాగైనా ఏదో ఒకటి చేసేసి గెలవాలన్న ఈ కుక్కలు రాజారెడ్డి రాజ్యాంగం చూపించాలి ఈ కుక్కలకి అని అంటున్నారు. 175కి 170 వస్తాయి మనకి అని నేను చెప్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ వీడియో ఏంటి, వాళ్ళ స్కిట్ 11 నెంబర్ ఒక ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా నవ్వుకుంటూ ఉంటారని ఒకరినైతే ఉద్దేశించి చేశారు. దానికి ఈ కుక్కలకి రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటో చూపించాలి అంటున్నారు. నాకు డౌట్, అసలు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి? అంటే గొడ్డల పోట్లు, కోడికొత్తి కాట్లు అంతేనా? అంటే బహిరంగంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే చంపేస్తాము, సో మేము ఇలాగే ఉంటాము, మా రాజకీయం అంటే ఇది అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఓకే, వాళ్ళ కోపం వాళ్ళది. ఏమంటున్నారు ఇక్కడ, ఈ కుక్కల్ని ఎలాగన్నా సరే రాజారెడ్డి రాజ్యాంగం చూపించాలి అంటున్నారు. సో వాళ్ళందరూ కుక్కలు అంటున్నారు. సో ఇది కూడా ఓకే. మీరు ఈ చిన్న వీడియోకి ఇలా అయిపోతున్నారు కదా. గత మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏం చేశారు? మంత్రి స్థానంలో ఉన్నవాడిని కూడా చూడలేదు, ఆఖరికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడిని కూడా చూడలేదు. ఎన్ని మాట్లాడితే అన్ని మాట్లాడినారు. ఆఖరికి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవడో గొట్టంగాడితో కూడా తిట్టించారు. మరి దానికి వాళ్ళు ఏమైపోవాలి? అంటే రాజారెడ్డి రాజ్యాంగమా అంటే ఏంటో కాస్త చెప్తారా మాకు? మొన్నటిదాకేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. సరే, నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరు పెట్టి పాత కక్షల పూరితంగా ఒక్కొక్కరిపైన కేసులు పెడుతున్నారే అనుకోవచ్చు. అలా పెట్టిన నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే కనుక ఫస్ట్ ఎవరు ఉండాలి తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ఆయనే కదా ఏమన్నాం. ఆయన పెట్టిన తర్వాత ఇంకో మిగతా వాళ్ళందరినీ పెట్టాలి. అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ జరగట్లేదండి. పాత గతంలో ఏవైతే తప్పులు చేస్తారో వాటన్నిటికీ ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు అంతే. ఇంకొకటి ఏంటి ఇక్కడ, దీనికి ఏం చేశారు? యానిమల్ వీడియో క్లిప్ వేసుకున్నారు. అంటే అంత కోపం వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీకు కోపం వస్తుంది దేనికి? 11 నెంబర్ అన్నందుక? వాళ్ళు మమ్మల్ని ఏం తిట్టలేదు కదా. కనీసం ఒక ఏమంటారు దాన్ని, ఒక బూత్ పదం కానీ ఇంకేమి కూడా యూజ్ చేయకుండా 11 నెంబర్ కూడా అన్నాడు. దానికే మీకు అంతలా కోపం వచ్చేస్తే ఎంతమందిని అసలు ఆఖరికి పావలకు కూడా పనిచేయలేనాడు కూడా ప్రతి ఒక్కరిని అనేశారు. ఇంట్లో ఉన్నవాడిని, రాజకీయ స్థానంలో ఉన్నవాడిని, మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆయన కూడా ఊరుకోలేదు. ఆయన ఏజ్ని డామినేట్ చేశారు. అలాగా అతని ఏజ్ని ఉద్దేశించి ఎన్నో రకాలుగా మరి అన్ని అన్నారు కదా. ఈ ఒక్క వీడియోకి అంతలా అంటున్నారు కదా, మరి దాన్ని ఏమనాలి? సో ఇన్ని రకాలుగా మీరు ఈ రాజకీయాలు చేశారు కాబట్టే 151 నుంచి మధ్యలో 5 పోయి 11 ఒకటే మిగిలింది. లేదు మేము ఇంకా ఇలాగే ఉంటామంటే ఒక్కటి కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ పాంప్లెట్ యూజ్ చేసే అధికారం మీకు లేదు, అసలు హక్కు కూడా మీకు లేదు. అది ఎవరికి ఉండాలి? నీతి నిజాయితీగా ఉండే ప్రతి ఒక్కరికి ఉండాలి తప్ప మీలాగా అసెంబ్లీలో దొంగ హాజరు వేయించుకునే వాళ్ళకైతే అస్సలు పనికిరాదు. ఓకే, థ్యాంక్ యూ.